దేవుని వాక్యము అందరూ ఉపయోగించినగాక. నా మధ్యన దేవతలు పద్మశాలిలకు దేవుని ఎలాగా నమ్ముకున్నాడో, ఎలాగా దేవుని యొక్క సేవలోకి వచ్చినాడో, ఎలాగ సేవా పరిచర్యలో 3 సంఘాలు ఆయన కట్టుకున్నాడు. కాబట్టి ప్రార్థనా పరులు ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాడు. మన మధ్య ఆశీర్వాదకరము. కాబట్టి శ్రద్ధగా తెరవబడినటువంటి హృదయంతో మనము దేవుని యొక్క వాక్యము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు నచ్చిన ప్రభావ మీ దాసుని యొక్క సాక్ష్యం కానీ వ్యక్తపరిచిన వాక్యం కానీ మా అందరి జీవితాలు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచించి నడుచుకోవాలని దేవుడు ప్రేరేపించగా మధ్యాహ్నం 2:30 గంటలప్పుడు థామస్ అన్నకి ఫోన్ చేశాను. అన్నాను, ఈరోజు వెలుగులు కూడా వెళ్దాము. దేవుడు ఆశీర్వాదాల గురించి ఆయన చెప్తూ ఉంటే నేను రాసుకున్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే ప్రభువు నాకు శిలువ మాల మీద బలియాగం అయ్యాడు, యజ్ఞముగా అర్పించబడ్డాడు, పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు అనే మాట మనందరికీ కూడా తెలుసు. మీకు కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. గొర్రెల కాపర్లు గొర్రెలు కాయడానికి పొలానికి వెళ్ళినప్పుడు లేదా అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు గొర్రెల్లో కనుక తెగులు వస్తే వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే, ఈ గొర్రెలన్నిటికీ వచ్చిన తెగులు పోవాలంటే ఈ గొర్రెలన్నిటి కోసం ఒక గొర్రె చనిపోవాలని చెప్పి ఒక గొర్రెను కాలు కట్టి తాడుతో తలకిందులుగా మానుకు వేలాడదీస్తారు. మీరందరూ పెద్దలు చాలా మంది తెలిసి ఉంటారు. నేను కూడా చూశాను చాలా చోట్ల. తలకిందులుగా ఆ గొర్రెను వేలాడదీసేసింటారు. ఆ గొర్రెల కాపర్ల యొక్క నమ్మకం ఏంటంటే, అనేకమైన ఈ గొర్రెల కోసం ఒక గొర్రె చనిపోతే ఈ గొర్రెలన్నీ బ్రతుకుతాయి. అర్థమవుతుంది కదా? బాగా వింటున్నారు, శ్రద్ధగా ఏంటంటే, ఈ గొర్రెలన్నీ బ్రతకాలంటే ఒక గొర్రె చనిపోతే ఈ గొర్రెలన్నీ బ్రతుకుతాయనే నమ్మకం వాళ్ళకు ఉంది. అందుకే ఒక గొర్రెను తీసుకొని చెట్టుకు మానుకు వేలాడదీస్తారు. తద్వారా ఆ గొర్రెలన్నీ కూడా బ్రతుకుతాయి. అలాగే మార్కాపురం ప్రాంతానికి నేను నా జీపులో బాడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన నేను చూశాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పాపాలన్నీ కూడా పరిహరింపబడడం కోసం ఒక మేకపోతుని తీసుకున్నారు. ఆ మేకపోతు తలకు కంప, బలిసి కంప ఒత్తినారు. ఆ మేకపోతు కాళ్ళల్లో మేకులు కొట్టినారు. తర్వాత దాన్ని వధించినారు. వధించిన తర్వాత దాని మాంసాన్ని అక్కడే వండుకొని తిని సాయంకాలం దాకా అక్కడే ఉండి మళ్ళీ నా జీపులో నింద్యాలకు వచ్చేసినారు. ఎందుకయ్యా ఇలా చేయడం అంటే, మన పాపం పోవాలంటే ఇలాగూ వధించాలా, వధిస్తే పాపాలన్నీ కూడా పోతాయి అని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు నమ్ముకున్నారు. అంటే పాప పరిహారం కోసం దాని తలకు బలిసి కంప చుట్టి దాని యొక్క కాళ్ళలో మేకులు కొట్టి దాని నోటికి వేపాకు, మెల్ల వేపాకు దండలా వేసినారు. దాని వేపాకు దానికి తినిపిస్తున్నారు.
ఇవన్నీ సంఘటనలు నేను చూసినప్పుడు నిజంగా యేసు ప్రభు యొక్క శిలువ యాగం నాకు గుర్తుకొచ్చింది. సర్వ మానవాళి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో కూడా మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన నోటికి చేదు చిరక ఇచ్చినారు, ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమైంది, ఆయన శిలువ మాన మీద వేలాడవేయబడ్డాడు, మరణం పొందాడు. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. నిశ్చయంగా ఆయన మన రోగమును భరించాడు. మన పాప శిక్ష అంతా కూడా ఆయన మీద వేయబడింది. ఆయన కాచిన రక్తం వలన మనం పవిత్రులుగా చేయబడుతున్నాం. ఆయన పొందిన మరణము ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా నాకు గుర్తుకొచ్చాయి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువే గనక సిలువలో ఒక యజ్ఞముగా, బలియాగముగా, పాప పరిహారార్థములుగా, ఒక గొర్రె పిల్లగా గనక వధించబడి ఉండకపోతే ఈరోజు మనకు పాపక్షమాపణ అనేది ఉండేది కాదు, పరిశుద్ధత అనేది ఉండేదే కాదు, నీతి అనేది ఉండేదే కాదు, జీవం అనేది ఉండేదే కాదు, ఘనత అనేది ఉండేదే కాదు, శాంతి అనేది ఉండేదే కాదు, ఐశ్వర్యం ఉండేది కాదు, ఆశీర్వాదం ఉండేది కాదు, మహిమ ఉండేది కాదు, కృప ఉండేది కాదు, ఆ పరలోక రాజ్యం కూడా మనకు అనుగ్రహించబడి ఉండేది కాదు, మనకు ఆరోగ్యం కలిగి ఉండేది కాదు, మనకు పునరుద్ధానపు శక్తి అనుగ్రహించబడి ఉండేది కాదు. అంతేకాదు, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం కూడా మనకు అనుగ్రహించబడి ఉండేది కాదు. ప్రభు శిలువలో బలియాగం అయ్యాడు కనుకనే ఈరోజు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడ్డాయి. ఏమేమి అనుగ్రహించబడ్డాయో నేను ఒకసారి చదువుతాను, మీరందరూ శ్రద్ధగా దయచేసి ఆలోచించండి. యేసు ప్రభు శిలువ యాగం ద్వారా మానవునికి కలిగిన ఆశీర్వాదాలు. మొట్టమొదటిది పాపక్షమాపణ, రెండవది పరిశుద్ధత, మూడవది నీతి, నాలుగవది జీవం, ఐదవది స్వస్థత, ఆరవది శాంతి, ఏడవది ఐశ్వర్యం, ఎనిమిదవది ఆశీర్వాదం, తొమ్మిదవది మహిమ, పదవది కృప, 11వది పునరుద్ధానపు శక్తి, 12వది ఆరోగ్యము, 13వది ప్రభు యొక్క శరీరము, రక్తము, 14వది చివరిగా పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా సర్వ మానవాళికి కలిగిన ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించిన కృప, దేవుడు అనుగ్రహించిన రక్షణ. అంటే శరీరానికి, మానవుని శరీరానికి, మానవుని యొక్క మనసుకు, మానవుని యొక్క ఆత్మకు, మూడింటికి కూడా గొప్ప రక్షణ ప్రభు కలుగజేశాడు. గొప్ప రక్షణ ప్రభు కలుగజేశాడు. ఈ విషయాన్ని నాకు నెరవాడ గ్రామంలో దేవుడు ఆ చర్చిలో కూర్చున్నప్పుడు బయలుపరిస్తే మొత్తం రాసుకున్నాను. ఈ సబ్జెక్ట్ అంతా కూడా చెప్పడానికి కనీసం అంటే ఇలాగ వారం రోజుల పాటు కూడుకోవాల్సి వస్తుంది దీని గురించి అంతా కూడా ధ్యానం చేయడానికి. అయినా కూడా నేను క్లుప్తంగా కొన్ని వచనాల్లోనే ఈ అన్ని ఆశీర్వాదాల గురించి మనం చూద్దాం. మరి గ్రహించడానికి ప్రభు తన కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి హృదయంలో మండునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును మీరు గ్రహించ
దీవించుదురుగాక. ఓకే, స్టార్ట్ చేద్దాం. మొదటిది పాప క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యాగం ద్వారా మానవునికి కలిగిన ఆశీర్వాదం. మొదటిది మానవునికి పాప క్షమాపణ కలిగింది. యేసు ప్రభు శిలువలో యజ్ఞము నడుచుట ద్వారా, పాప పరిహారార్థబలిగా అర్పించబడుట ద్వారా మానవునికి పాప క్షమాపణ కలిగింది. చదువుదాము ఆ మాటను. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకున్నాము. చదువుచ్చిన వాళ్ళు, బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకొని చూడండి. ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని అండర్లైన్ కూడా చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ వాక్యాలు ఇవి, మనకు ఉపయోగకరమైనటువంటి వాక్యాలు ఇవి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 7వ వచనం చదవమా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేయండి. సిలువలో యేసయ్య కార్చిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలిగి పవిత్రులమవుతున్నాం. ఏమవుతున్నామా చెప్పాలి? అందరూ చెప్పండి అన్నమాట. ఏమవుతున్నాం? యేసు రక్తము ద్వారా. చెప్పండి అందరూ. యేసు రక్తము ద్వారా మనము పవిత్రులమవుతున్నాము. నమ్మదగిన వాడంటే ఏంటికి నమ్మదగిన వాడు? సర్వ మానవాళి పాప శిక్షను తన మీద వేసుకున్నాడు. గెత్సెమనే తోటలో ప్రభుతో చెప్పాడు, తండ్రి ఈ గిన్నెలోనిది త్రాగుట నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించును. ఏంటి అది? శ్రమ, బాధ, వేదన, యాతన, దప్పిక, కేకలు. ఎక్కడున్నాయి? అందరికి ఏమైనా గుర్తొచ్చిందా? వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలు. ఎవరైనా చెప్తారా ఇవి ఎక్కడున్నాయి? గుర్తొచ్చినాయి? ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ధనవంతుడు, లాజరు. ధనవంతుడు నిత్య నరకంలో పడద్రోయబడిన తర్వాత, తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన పడుచున్నాను, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని వేదన పడుచు కేకలు వేశాడు. వేదన పడుచు అంటే ఇవన్నీ అగ్నిగుండంలో ఉన్నాయి. ఏమున్నాయి? వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలు. ఇవన్నీ ఎవరు పొందారు చెప్పండి? మళ్ళా సిలువలో యేసు ప్రభు వారు కూడా నేను దప్పిక కొని ఉన్నాను అన్నాడు. మేకులు కొడుతూ ఉన్నప్పుడు ఆయన కేకులు వేశాడు. ఆ ఎండలో చీల్చబడిన చర్మం మీద సూర్యరశ్మి పడుతూ ఉంటే ఆయన ఎంతగానో వేదన పడ్డాడు, యాతన పడ్డాడు. నిత్య నరకంలో మానవుడు పొందవలసిన శిక్షను సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు భరించారు.
చప్పట్లు కూడా దేవుని నామాన్ని అయిపోతున్నాను. యేసు నామమునకే మహిమ కలుగును గాక. అగ్నిగుండములో మానవుడు పొందవలసిన శిక్షను, దైవోగ్రతను పొందవలసిన శిక్షను, ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించడం కోసం, ఆ నిత్య నరకం నుండి మనల్ని తప్పించడం కోసం, ఆ నిత్య నరక శిక్షను ఎవరు భరించారు? సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు భరించారు. అందుకే ఆయన నమ్మదగిన వాడు అని ఆయన మన శిక్షను తన మీద వేసుకొని మనకు ఏ శిక్షావిధి లేకుండా చేశాడు. మీ అందరికీ తెలుసు యెషయా గ్రంథం 53:10 అక్కడక్కడ రాయబడినాయి, అవన్నీ కూడా మీకు తెలుసు. ఆయన మన నిమిత్తమే గాయాలు పొందాడు, నల్లగొట్టబడ్డాడు. ఆయన మన నిమిత్తమే ఆ శిక్షనంతా కూడా భరించాడు. మన పాప శిక్ష, మన దోష శిక్ష అంతా కూడా ఆయన మీద వేయబడిందని రాయబడింది. కాబట్టి శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. కాబట్టి అమ్మా ఇప్పుడు చదవండి, మార్క్స్ వార్త 2:10 చదవండి. మార్క్స్ వార్త 2:10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలెను. బాగా గమనించాలి. మాకు అనిపించలేదు. ఎన్ని తీర్థయాత్రలు చేశాం, ఎన్నిట్లో మునిగాం, ఎన్ని పూజలు వ్రతాలు చేశాం, ఎన్నెన్నో అండి. ఒకటి కాదు, కొన్ని లక్షల రూపాయలు పూజలకే ఖర్చు పెట్టింటాము. మేము చాలా అతిదేవతా భక్తి కలిగిన వారు. పిచ్చి ఉదయం లేచిన దగ్గర నుంచి పూజలు, వ్రతాలు, ఆకు పూజలు, కుంకుమార్చనలు, అభిషేకాలు, ఇవే రకరకాల పూజలు చేయించేవాళ్ళు. అయితే ఎక్కడ కూడా మా పాపాలు క్షమించబడ్డాయి, ఈ పాపం మా నుంచి దూరం అయిపోయింది అనే నమ్మకం ఎక్కడ కూడా కలగలేదు. మా అన్న కాశీపోయి వచ్చిన తర్వాత కూడా ఆయన పాపాలు క్షమించబడినట్లుగా ఆయన అనుకోలేదు. ఒకరోజు నేను ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ ఉంటే, దేవుని గురించిన మాటలు మాట్లాడుతూ ఉంటే, మా అన్న వెనుక సీట్లో కూర్చొని ఏడుస్తూ, అన్నా యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడా అని అడిగాడు. అంటే ఎంత ఘోర పాపి అయినా పాపాలు కూడా, ఎంత ఘోర పాపి అయినా సరే వాని పాపాలు కూడా ప్రభు క్షమిస్తాడని నా సహోదరుడు మరొక ఆయన చెప్పినప్పుడు, అన్న మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్న. వెళ్ళాం. ఫస్ట్ టైం మా ఇంటికి దైవసేవకుడు వచ్చాడు. అప్పటికి నేను ప్రభుని నమ్ముకొని ఉన్నాను. వచ్చి ఆయన పాప క్షమాపణ ప్రార్థన చేయించాడు. చేసిన తర్వాత ప్రార్థన చేశాడు. అతనిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. మా అన్న అంటున్నాడు, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడన్నా ఏదో నాలో నుంచి వెళ్ళిపోయింది అన్న. దురాత్మ ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటుందిలే, నువ్వు రోజు ప్రార్థన చేసుకో, నీకేం కావాలన్నా దేవుడిని అడిగంటే ఆయన 6 నెలల పాటు దేవుడిని పరీక్షించాడండి. ప్రార్థన చేయడం, ఆ దేవుడి ద్వారా అద్భుతం చూడడం, ప్రార్థన చేయడం, ఆ దేవుడి ద్వారా అద్భుతం చూడడం, అట్లా 6 నెలలు చూశాడండి మా అన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అనిపించింది మా అన్నకు, నిజంగా నా పాప భారం అంతా కూడా తొలగిపోయింది అని. 2004 సంవత్సరం 10వ నెల 15వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నాను. తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాను. దైవ సేవకులు వాక్యం చెబుతున్నారు.
ఏం చెప్తున్నారంటే పాపముల గురించి చెప్తున్నారు. చెప్తూ ఉంటే నేను మోకాల మీద ఉండి రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాను. అయ్యో ప్రభువా, నేను పాపినైనా నన్ను కరుణించు, అయ్యా నా పాపాలు క్షమించు ప్రభా, నా పాపాలు క్షమించు ప్రభా అని ఏడుస్తున్నాను. కన్నీరు కారిపోతుంది. నాలో నుంచి ఒక 100 కేజీల బరువు తొలగిపోయింది. నేను గాల్లో తేలుతూ ఉన్నట్టున్నాను. ఆ రోజు నాకు అనిపించింది, నా పాపాలన్నీ ప్రభు తీసేశాడు. హల్లెలూయా. అది గొప్ప అనుభవం అండి నా జీవితంలో. అది ఎన్నటికీ మర్చిపోలేనటువంటి అనుభవం. నా పాప భారం తొలగిపోయినటువంటి రోజు 2004 సంవత్సరం 10వ నెల 16వ తారీఖున నా జీవితంలో ఒక గొప్ప కార్యం. అవునండి, మనుషుల యొక్క పాపములు క్షమించే అధికారము ఒక యేసు ప్రభువుకే ఉందండి. ఎందుకు? అమ్మా, ఇంట్లో బాగా పనిచేసేవానికి బీరువా తాళాలు ఇస్తారు, బాగా సంపాదించేవానికి బీరువా తాళాలు ఇస్తారు, నమ్మకంగా ఉండేవానికి బీరువా తాళాలు ఇస్తారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సర్వ మానవాళి కోసం పరలోకమును విడిచి భూమికి రిక్తునిగా వచ్చి, ఏమి లేని వానిగా దరిద్రునిగా జన్మించి, పశువుల పాకలో జన్మించి, మనకు బోధించి దేవుని రాజ్య మర్మమును తెలియజేసి, పాతాళ లోకపు మర్మమును తెలియజేసి, అమ్మా వింటున్నారా, అన్ని తెలియజేసి ఏం చేశాడు? మళ్ళా సర్వ మానవాళి పాపముల కొరకు తానే శిలువ యాగం చేశాడు, తానే బలియాగం చేశాడు, తానే పాప పరిహారార్థ బలిగా శిలువలో అర్పించబడ్డాడండి. అది ఆయన గొప్పతనం. మన కోసం శిలువ యాగం చేశాడు కనుక, మనం పొందవలసిన శిక్షను తాను భరించాడు కనుక, మనం భరించాల్సిన రోగమును ఆయన భరించాడు గనక, మనం భరించాల్సిన దారిద్ర్యమును ఆయన భరించాడు గనక, అమ్మా మనం భరించాల్సిన వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలు ఆయన అనుభవించాడు గనక, ఈరోజు మనకు ఏ శిక్షా విధి లేకుండా చేయడానికి ఒకే ఒక శక్తివంతుడు ప్రపంచానికంతా కూడా, అదే యేసుక్రీస్తు ప్రభు వారు. చప్పట్లు ప్రపంచంలో ఎవరు కూడా మనిషి యొక్క పాపములు క్షమించే అధికారం లేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకే మనుషుల యొక్క పాపములు క్షమించే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన కన్యక గర్భములో పరిశుద్ధాత్మ వలన, సర్వోన్నతుని శక్తి వలన పరిశుద్ధునిగా పుట్టి, పరిశుద్ధునిగా జీవించి, పాపులమైన మన కొరకు శిలువలో తన అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన రక్తమును చిందించి, ఆ రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా చేశాడు గనక, ఆయనకు మాత్రమే ఈ అర్హత, ఈ అధికారం ఉంది. మనుషుల యొక్క పాపములు క్షమించే అధికారం. కోట్ల మంది దేవతలు ఉన్నారు, కానీ వారందరూ చీకటిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. వారెవ్వరు కూడా మనుష్యుని యొక్క పాపములు క్షమించే అధికారం వాళ్ళకు లేదండి. ఎందుకంటే వాళ్ళే పాపంలో ఉన్నారు. ఏ దేవత చరిత్రను తీసుకొని చదవండి, అనేక మంది దేవతల చరిత్రలు నేను చదివాను. 1000 మంది దేవతల పేర్లు నోటాపాటంగా ప్రతిరోజు పలికేవాడిని. అయితే దేవతలందరిలో పాపం ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువులో పాపం లేదు. ఈ లోకంలో మహానుభావులు ఎంతో మంది పుట్టారు, వాళ్ళను వీళ్ళను చంపారు, కానీ ఎవ్వరు కూడా మన కోసం తమ స్వరక్తమును కార్చిన వాళ్ళు ఎవరూ లేరండి.